ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు అన్నారు. మార్కాపురం నూతన జిల్లాగా ఏర్పాటు చేయడంతో పాటు అన్ని విధాలా ఆదుకొని నిధులు కేటాయించి ఇండస్ట్రీలను తీసుకురావాలన్నారు. ఎర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి నియోజకవర్గాల ప్రజలు వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే 4 నియోజకవర్గాలు సస్యశ్యామలంగా మారుతాయని తెలిపారు. జగన్ ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన కాలంలో రాష్ట్రం అభివృద్ధి చెందిందని అబద్ధ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని బాబురావు ఆరోపించారు. 4 నియోజకవర్గాలను కలిపి చేయటం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే దర్శి కూడా ముందు ఇన్క్లూడింగ్ ఉంది, దాన్ని కూడా పక్కన పెట్టారు. టోటల్ గా మొత్తం అంత వెనకబడిన ప్రాంతాన్ని, ఏమీ లేని ప్రాంతాన్ని తీసుకొచ్చి ఈ విధంగా మనం మార్కాపురం జిల్లాకు చేశారు. సరే చేశారు, అయిపోయింది. చేసిన తర్వాత ఇక్కడ రైతులకి పొలాలకి నీరు ఎక్కడి నుంచి రావాలి, తాగునీరు కూడా లేదు మన దగ్గర. వర్షపాతం మీద బతికే 4 నియోజకవర్గాలు, ఈ వర్షపాతం మీద నడిచే 4 నియోజకవర్గాలకి ఏ విధంగా మీరు నీళ్లు సప్లై చేస్తారు? అంటే మనుషులకే కాదు, పశువులకు కూడా నీళ్లు కావాలి, మన పొలాలకు నీళ్లు కావాలి. ఇవన్నీ ఏ విధంగా చేస్తారనే ఒక భరోసా కూడా ఈ ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. టక్క చేసేసారు, వాళ్ళ దాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు, అయిపోయింది. ఆఫీసులు పెడుతున్నారు, అన్ని చేస్తున్నారు. ఏ విధంగా చేయాలని దాని గురించి వాళ్ళు ఇప్పుడు ఏ విధంగా సరే, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి అధికార పార్టీ 100% గా వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలకు భరోసా ఇచ్చే మాట మాత్రం చెప్పాలి. ఎందుకంటే ఈ 4 నియోజకవర్గాలు బాగుపడాలంటే వాటర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఇది వీళ్ళు అట్లా కాదు కదా, అన్ని చేస్తాం, అవన్నీ పెద్ద పని కాదు, ఆయన చేత కాలేదు చేయడానికి, మేము అధికారంలోకి వచ్చి చేస్తామని చెప్పారు. అధికారంలో వచ్చిన తర్వాత అన్ని దాట వేస్తా ఉన్నారు, ఒక్కోటి దాట వేస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు భరోసా ఇచ్చారు కాబట్టి మీరు చేయండి, అభివృద్ధి చేయండి. తర్వాత మీరు చెప్పండి. ఓన్లీ క్రెడిట్ కోసం ఏదో ఉట్టి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమనుకోకుండా చేయకుండా ఈ విధంగా చేయటం అనేది మాత్రం కరెక్ట్ కాదు.